హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రో యోగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన భారతదేశంలోని అన్ని సుప్రసిద్ధ క్షేత్రాల్లో కల్లా మహామహిమాన్విత క్షేత్రం శ్రీకాళహస్తి. పంచభూత లింగాలలో ఒక్కటైన మరియు మానవుల సకల పాప దోషాలను దహనం చేసి ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. భక్తుల పాలిట కొంగు బంగారమైన ఆ శ్రీకాళహస్తీశ్వరుని దివ్య అనుగ్రహంతో భక్తులు తమ కష్టాలను, దుఃఖాలను, సమస్యలను దూరం చేసుకోగలుగుతున్నారు. అయితే ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తారు. నవగ్రహాలలోని ఏదో ఒక గ్రహదశతో జీవితం మొదలవుతోంది. మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఈ నవగ్రహాల దశలు, అంతర్దశలలో సుఖ సంతోషాలు, కష్ట నష్టాలు అనుభవిస్తాం. అయితే మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల నివారణకు మీరు ఎంతో మంది పండితులను సంప్రదిస్తుంటారు. మీ సమస్యల పరిష్కారానికి మీకు ఆ పండితులు సూచించే పరిహారాలను గురువుగారి ఆధ్వర్యంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా నవగ్రహాల అనుగ్రహం కొరకు, నవగ్రహాల శాంతికై నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, గత జన్మల కర్మదోషం తొలగడానికి 365 సార్లు రుద్రపారాయణంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల రుద్రపారాయణంతో పాటు ముఖ్యంగా సమస్యల నివారణకు కూడా దాదాపు 41 హోమాలను కూడా ప్రముఖ సుప్రసిద్ధ క్షేత్రం శ్రీకాళహస్తిలో గురువుగారి ఆధ్వర్యంలో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ మే 20 నుంచి 26వ తేదీ వరకు కూడా అత్యంత నియమనిష్ఠులతో ఈ యొక్క పూజా క్రతువు అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి వాటి వివరాలను గురువుగారి మాటల్లోనే మనము అడిగి తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత క్షేత్రం శ్రీకాళహస్తిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 20 నుంచి 26వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనేశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, భూకోట సమస్యలు, రాణివాకీలు, విదేశీయానం, ధనప్రాప్తి మరియు షష్ఠిపూర్తి, బాలారిష్టదోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి వివిధ సమస్యలకు కారణం ఈ నవగ్రహాలు. కావున నవగ్రహాల శాంతికి, అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జపాలు మొత్తం 1,20,000, 41 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకు 365 సార్లు రుద్రపారాయణం మరియు మీ సంకల్పం నెరవేరడానికి ఇష్టకామేశ్వరి హోమంతో పాటు నవచండీ పారాయణ సహిత చండీ హోమం, మహావిద్య హోమం వంటి కార్యక్రమాలను వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20 నుంచి 26వ తేదీ వరకు గురువుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా కూడా శ్రీకాళహస్తిలో నిర్వహించడం జరుగుతోంది. ఇక మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు శ్రీకాళహస్తిలో విశేషంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో కూడా మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించాలనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా అన్నదాన కార్యక్రమంలో కూడా మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించవచ్చు. ఇక ప్రజెంట్ కరోనా సెకండ్ వేవ్లో రక్షణ కల్పిస్తూ అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోవడం వలన దాదాపు 51 రోగాలను తగ్గుముఖం పట్టించే నవపాషాణ లింగాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారు మీరందరూ కూడా ఎవరైనా ఆ లింగాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. వాటిని సంప్రదించి ఆ లింగాన్ని మీరు కూడా సంపాదించుకోవచ్చు. ఇక గురువుగారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహామహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్రంలో వైశాఖ పౌర్ణిమ సందర్భంగా మే 20 నుంచి కూడా 26వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఒక్కసారి ప్రేక్షకులకు వివరిస్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. శ్రీకాళహస్తికి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఏమిటంటే ఇప్పుడు మనం నడుస్తున్నటువంటిది వైవస్వత మన్వంతరము, శ్వేతవరాహ కల్పం. దీనికంటే ముందు బ్రహ్మకల్పం అనేటువంటిది ఉన్నది. కాబట్టి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిస్తే ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. అటువంటి 17 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం.
అంటే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఒక కల్పం అంటే. కాబట్టి అటువంటి కల్పము బ్రహ్మకి ఒక రోజు. అనగా ప్రధానంగా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఈ శ్రీకాళహస్తీశ్వరుని యొక్క దివ్య ప్రాభవం ఉన్నది. అందుకనే ఇట్టి శ్రీకాళహస్తిలో వశిష్ఠ మహాముని తన పుత్రశోక నివారణార్థమై ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వరుని నాగరూపముతో అర్చించగా పుత్రశోకం తొలగిపోయింది. అంతేకాకుండా బ్రహ్మ కూడా నాగరూపంలో ఈ శ్రీకాళహస్తీశ్వరుని అర్చించాడని మనకు భవిష్యోత్తర పురాణం బ్రహ్మపురాణంలో తెలియజేయబడుతుంది. అంతటి విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి సర్పారాధన, మానవుడి జీవితంలో సర్పారాధన విశేషమైనటువంటి ప్రాముఖ్యత. కాబట్టి దాదాపుగా ఈ విశ్వమంతా కూడా సర్పారాధనతో జరిగినటువంటి ప్రదేశాలే. కాబట్టి అటువంటి మహామహిమాన్వితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుని యొక్క దివ్య సన్నిధి సమీపంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 20 నుంచి 26వ తారీఖు వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందున ప్రధానంగా మొట్టమొదటిగా గణపతి పూజ. గణపతి పూజలో ఎవరైతే తమ గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి సంకల్ప పూర్తి పాఠ బాధ్యత నాది. ఆ తదనంతరం గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని గోపూజ తదనంతరం చండీ పరదేవత సహిత శ్రీకాళహస్తీశ్వరుని యొక్క దివ్య మంటప ఆరాధన. ఆ తదనంతరం ఆదిత్యాది నవగ్రహ దేవత సహిత పంచలోకపాలక దేవత సహిత ఇంద్రాద్యష్ట దిక్పాలక దేవత మంటప ఆరాధన. ఆ తదనంతరం ఋత్వీకరణ. ఎవరైతే గోతనామాలు నమోదు చేసుకున్నారో వారి యొక్క జాతకరీత్యా వచ్చేటువంటి సర్వ సమస్యలకి పరిష్కార మార్గంగా 9 గ్రహాలకి సంపూర్ణమైనటువంటి జపాలు బ్రాహ్మణులకి చేయడానికి ఋత్వీకరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఋత్వీకరణ దారభ్యత 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు నవగ్రహ జపాలు జరుగుతాయి. ఆ నవగ్రహ జపాలు మొత్తం 1,20,000. అంటే రవికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, బుధుడికి 17,000, గురువుకి 16,000, శనికి 19,000, శుక్రుడికి 20,000, రాహుకి 18,000, కేతువుకి 7,000. మొత్తం కలిపి 1,20,000 జప సంఖ్య. ఆ తదనంతరం జప సంఖ్యలో దశాంశం 12,000 తర్పణం. ఆ 12,000 తర్పణంలో దశాంశం 1,200 హోమం. ఇది 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరుగుతాయి. ఇక ప్రతిరోజు కూడాను మానవుని జీవితంలో కర్మదోష ప్రభావం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇట్టి కర్మదోష నివారణార్థమై ప్రధానముగా సంధ్యా సమయంలో, ప్రదోషకాల సమయంలో ఆ శ్రీకాళహస్తీశ్వరుని దివ్య సన్నిధాన సమీపంలో 365 సార్లు రుద్రపారాయణం ప్రతిరోజు కూడాను జరపడం జరుగుతుంది. ఇక 26వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకొని చంద్రుడు సంపూర్ణమైనటువంటి షోడశ కళలతో ప్రభాసిల్లుతుంటాడు. కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో మీ యొక్క సంకల్పం ఇటు మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని రకాలైనటువంటి ప్రొటెక్షన్స్ని మనం ఏర్పరుస్తున్నాం. అంటే ఒక సమస్య లేదా ఒక సంకల్పం మానవుడికి ఈ విధంగా ఉంది ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుంచి తొలగడానికి ప్రధానంగా మొట్టమొదటిగా బేస్ పాయింట్లో 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపిస్తున్నాం. కర్మదోషం తొలగిపోవడానికి 360 సార్లు రుద్రపారాయణం చేయిస్తున్నాం. ఇక ముఖ్యముగా సంకల్ప నివారణకి అనగా సంకల్పము నెరవేరడం కోసమై ఇష్టకామేశ్వరి మూలమంత్ర హోమము, అలాగే నవచండీ పారాయణ సహిత చండీ హోమము, అలాగే సంబంధించినటువంటి మహావిద్యా హోమాలు విశేషంగా జరపబడతాయి. దాదాపు 41 రకాల హోమాలు ఈ కార్యక్రమం ద్వారా జరిపించడం జరుగుతుంది. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం మనం చక్కటి ఉపాసనా పరులైనటువంటి పండితుల చేత చేయించుకోవాలి అంటే చాలా ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని మాధ్యమ కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆ శ్రీకాళహస్తీశ్వరుని యొక్క దివ్య అనుగ్రహంతో తమ కష్టాలు దుఃఖాలన్నీ కూడాను తొలగింపచేసుకోగలుగుతారు. అంతేకాకుండా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతం ఈ కరోనా వేవ్ చాలా ఇబ్బందిగా పరిస్థితులు మారింది. దీని నుంచి మనం బయటపడాలంటే ఆ మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరునికి అనుగ్రహం కావాలి. కాబట్టి అందుకనే గత కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక దివ్యక్షేత్రాలలో ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసమై అన్ని కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం కలిగి మీ కుటుంబంలో మీ యొక్క సంకల్పం ఏదైతే అనుకుంటారో తప్పకుండా అది నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక గురువుగారు, ఈ రోజుల్లో కనుక చూసుకున్నట్టయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సకాలంలో వివాహం చేయలేకపోతున్నారు. పెద్దవాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలించట్లేదని చెప్పొచ్చు. మరి ఈ పిల్లల శీఘ్ర వివాహం కొరకు మరియు కోరుకున్న వ్యక్తి వారి జీవిత భాగస్వామిగా లభించడానికి వైశాఖ పూర్ణిమ సందర్భంగా మీ ఆధ్వర్యంలో మే 20 నుంచి 26వ తేదీ వరకు పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రంలో ఏ పూజలు హోమాలు నిర్వహిస్తున్నారో ఒక్కసారి వివరిస్తారు? తప్పకుండా అమ్మ. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏదైనా ఉందయ్యా అంటే అది కేవలం వివాహం. ఎందుకనంటే పూర్వకాలంలో వివాహాల కోసమే చక్కగా అన్ని పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు, చూసిన సంబంధమే చేసుకునేవాళ్ళు. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉండకపోయేటివి. కానీ ప్రస్తుతంలో పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోవడం, అలాగే పెద్దల నిర్ణయాన్ని ధిక్కరించడం, ఇటువంటి కార్యక్రమ ప్రభావాల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పాలవుతున్నారు. తప్పదు, ఎందుకంటే పిల్లలకు నచ్చిందే చేయాలి కదా, తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అందము, చదువు, ఆస్తి, ఐశ్వర్యం, తెలివితేటలు, మంచి శాలరీ ఉన్నటువంటి అబ్బాయిలకైనా అమ్మాయిలు దొరకట్లేదు, అమ్మాయిలకైనా అబ్బాయిలు దొరకట్లేదు. అనగా సరిజోడి అనేటువంటిది దొరకలేకపోతుంది. తద్వారా ఏమవుతుంది, చాలా ప్రయత్నాలు చేసి వ్యయ ప్రయాసాలకి ఓర్చాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ అన్ని కులాల్లో చూసినా ఏ కులంలోనైనా అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్నది, అమ్మాయిలు దొరకట్లేరని అంటున్నారు. కానీ వాస్తవంగా గమనించుకుంటే అమ్మాయిలు ఉన్నారు, కానీ అమ్మాయిలు ఎక్కువగా విద్యావంతులు అవ్వడం వల్ల ఆ విద్యావంతులైనటువంటి అమ్మాయిలకి సరిజోడైనటువంటి అబ్బాయిలు లభించకపోవడం ఒక ఎత్తు అయితే, వచ్చినటువంటి సంబంధాల్లో ఏదైనా ఒక మంచి సంబంధాన్ని చూసుకొని కాంప్రమైజ్ అయ్యేటువంటి స్థితి లేకపోవడం వల్ల ఈ ప్రమాదకరమైనటువంటి సమస్యలు పెరిగిపోతున్నాయి వివాహానికి. అందుకనే మానవుడి జీవితంలో ఈ యొక్క ప్రతి జీవికి కూడాను శాసించేది నవగ్రహాలే. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం సంపూర్ణంగా 1,20,000 జపసంఖ్య, నవగ్రహాల జపసంఖ్య జరుగుతుంది. ఇక అబ్బాయిల కోసం అమ్మాయిల కోసం వివాహం కావడం కోసమే దాదాపు 18 రకాల హోమాలు, అందులో వివాహం కోసమై 18 రకాల హోమాలు జరిపించడం జరుగుతుంది. అందులో అబ్బాయిల కోసం కన్యా పాశుపత మంత్ర హోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కోసం వరపాశుపత మంత్ర హోమం, కాత్యాయని హోమంతో పాటు ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తికై సుమై, అనగా కోరుకున్న జీవిత భాగస్వామి లభించడం కోసమై స్వయంవర కళా మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. ఇక వివాహ కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. ఇక జాతకరీత్యా కుజదోషము, కాలసర్పదోషము అనేటువంటిది ఉన్న, పాపగ్రహాల ప్రభావం ఉన్న వివాహము ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి చాలా మటుకు కుజదోష, కాలసర్పదోషాల్లో జన్మించిన వాళ్ళు వివాహానికి ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇట్టి కుజదోష, కాలసర్పదోష నివారణ పూజలు కూడా సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే జన్మలగ్నాత్తు కావచ్చు, చంద్రాత్తు కావచ్చు, సప్తమాధిపతి 7వ స్థానాధిపతి వివాహ స్థానాధిపతి అవుతారు. కాబట్టి ఏ లగ్నంలో జన్మించినా ఏ చంద్రాత్తు అయినప్పటికీ కూడాను వివాహ స్థానాధిపతి ఒక గ్రహం అవుతుంది. ఆ వివాహ స్థానంలో ఉన్న గ్రహాలు, వివాహ స్థానాన్ని చూస్తున్నటువంటి గ్రహాలు, వివాహ స్థానాధిపతితో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి టోటల్గా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపాలు జరిపిస్తున్నప్పుడు అన్ని రకాల శాంతి కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇష్టకామేశ్వరి హోమం చేస్తున్నాం. కలియుగంలో కలవు చండీ వినాయకో కాలభైరవ. కాబట్టి కలియుగ ప్రమాణాన్ని అనుసరించి చండీ దేవత, కాలభైరవుడు, వినాయకుడు, ఈ ముగ్గురు దేవతలు అత్యంత శీఘ్ర ఫల ప్రదాతలు. కాబట్టి ఈ యొక్క ముగ్గురు దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు, చండీ పారాయణాలు 9, మహావిద్యా పారాయణాలు కూడా చేయించడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే వివాహం కోసమై మనం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంబంధం ఏదైతే మన ఇంట పడుతుందో జీవితాంతం ఆ దంపతులు ఆనందంగా అన్యోన్యంగా జీవిస్తారు. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్టు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో వివాహం కావడం ఒక ఎత్తు అయితే, వివాహం అయిన తర్వాత దాంపత్యం నిలవడం అద్భుతం. ఎందుకనంటే ఇట్లే వివాహాలు జరిగి అట్లే విడిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి మనకు అటువంటి స్థితి కోరుకోకూడదు. మనకు దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి జీవిత భాగస్వామి మనకు లభించాలని అబ్బాయిలు అమ్మాయిలు కోరుకోవాలి. అలాగే దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి అల్లుడు కానీ ఆ కోడలు కానీ మన ఇంట్లో ఉండాలని ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు కోరుకోవాలి. తద్వారా ఆనందంగా జీవితాంతం, పూర్వకాలంలో మీ తల్లిదండ్రులు ఎట్లయితే ఆనందంగా చెయ్యి మీద మన గుండె మీద చెయ్యి వేసుకుని ఏ విధంగా నిద్రపోయారో అదే స్థితి అనేటువంటిది మీకు కూడా కలుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు తప్పకుండా దీన్ని గమనించి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి జీవిత భాగస్వామి లభించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తప్పకుండా మీకు మంచి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల అన్యోన్య దాంపత్యం కూడా మీలో కూడా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత క్షేత్రం శ్రీకాళహస్తిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 20 నుంచి 26వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనేశ్వర జపం హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, వ్యాపార అభివృద్ధి, భూకోట సమస్యలు, రాణి బాకీలు, విదేశీయానం, ధనప్రాప్తి మరియు షష్ఠి పూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం
నాగదోషం, కాలసర్పదోషం వంటి వివిధ సమస్యలకు కారణం ఈ నవగ్రహాలు. కావున నవగ్రహాల శాంతికి అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జపాలు మొత్తం 1,20,000 41 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకు 365 సార్లు రుద్రపారాయణం మరియు మీ సంకల్పం నెరవేరడానికి ఇష్టకామేశ్వరి హోమంతో పాటు నవచండీ పారాయణ సహిత చండీ హోమం, మహావిద్య హోమం వంటి కార్యక్రమాలను వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20 నుంచి 26వ తేదీ వరకు గురువుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు శ్రీకాళహస్తిలో విశేషంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి మీరు సహకరించాలనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఆ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. ఇక ప్రజెంట్ కరోనా సెకండ్ వేవ్లో రక్షణ కల్పిస్తూ అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోవడం వలన దాదాపు 51 రోగాలను తగ్గుముఖం పట్టించి నవపాషాణ లింగాన్ని సొంతం చేసుకోవాలనుకునే భక్తులు ఎవరైనా కూడా నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. వాటిని సంప్రదించి ఆ యొక్క నవపాషాణ లింగాన్ని మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. ఇక గురువుగారు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే నవపాషాణ లింగాన్ని అభిషేకం చేసి ఆ తీర్థాన్ని మనం తీసుకోవడం వలన మానవులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు, అలాగే ఏ ఏ రోగాలు తగ్గుముఖం పడతాయి అంటారు, ఒక్కసారి ప్రేక్షకులకు వివరిస్తారా సవివరంగా? తప్పకుండా అమ్మ. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సెకండ్ వేవ్లో మానవులకందరికీ కూడాను ఈ సెకండ్ వేవ్ ప్రభావం అంటే ఈ కరోనా మనుషుల యొక్క శరీరంలో ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా రోగ నిరోధక శక్తి మీద అటాక్ చేస్తుంది. తద్వారా మనుషులకి రోగ నిరోధక శక్తి తక్కువైపోయి ఆ వైరస్ ప్రభావం పెరగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి లంగ్స్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఇలా ఇతరత్ర మనకు కడుపులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అవయవాల్ని కూడాను చిన్నాభిన్నం చేసేసి ఆ యొక్క శరీర అవయవ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసి మరణానికి దారి తీసేటువంటి స్థితికి ఈ కరోనా అనేటువంటిది చేరుకుంది. ఇక మనం గమనించుకున్నట్లయితే తప్పకుండా మనకు జీవితంలో మనం ఎదగాలి. భగవంతుడు మనకు ఒక ఆయుష్ మన నుదుటిన రాశాడు. ఆ ఆయుష్ని మనం సంపూర్ణంగా అనుభవించే హక్కు మనకుంది. కానీ గత జన్మ కర్మదోష ప్రభావం వల్ల కావచ్చు, ఈ జన్మల్లో చేసినటువంటి కొన్ని పాపపు పనుల వల్ల కావచ్చు, మానవుడి జీవితంలో ప్రకృతితో ఆడుకున్నటువంటి స్థితిగతులు కావచ్చు, తద్వారా మానవుడికి మనుగడకే ప్రశ్నార్థకంగా మారినటువంటి రోజులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎవరు ఊహించాం ఇంతటి విపత్తు వస్తుందని చెప్పేసి? కాబట్టి పిట్టల్లా రాలిపోతున్నారు. వీటన్నిటికీ మన శరీరం తట్టుకోవాలి, వజ్రాయుధంగా ఉండాలి అని అంటే మనకు నవపాషాణ లింగము ఇప్పుడు అత్యవసరమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు. ఇప్పుడు వీక్షిస్తున్నట్టు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నవపాషాణ లింగము. ఈ నవపాషాణ లింగము అనేటువంటిది అభిషేకము చేసినటువంటి ఆ జలాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాదాపు 51 రోగాల వరకు కూడాను తగ్గుముఖం పడతాయి. అంటే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే దీనికి అభిషేకం చేసుకుంటే చాలు, ఇక డాక్టర్ని సంప్రదించాల్సిన పని లేదని కాదు. డాక్టర్ను సంప్రదించి వైద్యం తీసుకుంటూ ఈ నవపాషాణ లింగానికి ప్రతిరోజు అభిషేకం చేసుకొని ఆ అభిషేక తీర్థాన్ని ప్రతిరోజు కుటుంబ సభ్యులు ఎవరైతే తీసుకుంటారో 108 రోజుల పాటు ప్రతిరోజు ఇలా చేసుకోవడం ద్వారా శరీరం వజ్రాయుధమవుతుంది. ఎందుకంటే 9 రకాలైనటువంటి పదార్థాలని ఏర్చి కూర్చి ఒక ఫార్ములాగా తయారు చేసి ఈ నవపాషాణ లింగాన్ని తయారు చేయడం జరిగింది. మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ నవపాషాణ లింగము మామూలు లింగము కాదండి, శరీర దృఢత్వాన్ని కలిగించేటువంటి గొప్ప లింగముగా చెప్పవచ్చు. 18 రకాల సిద్ధ మహాపురుషులలో నాగార్జునుడు ఒకడు. అలాగే మనం చెప్పుకుంటున్న నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి వెలిసినటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, నాగార్జున అని పేరు చెప్పుకుంటుంటాం. నాగార్జునుడు, సిద్ధ నాగార్జునుడు. అటువంటి సిద్ధ నాగార్జునుడు కోవికి చెందినవాడే ఆ 18 రకాలైనటువంటి 18 మంది సిద్ధ పురుషులలో భోగేశ్వరుడు అనేటువంటి సిద్ధ పురుషుడు ఒకడు. అటువంటి భోగేశ్వరుని యొక్క తన చేతుల మీదుగానే పళని సుబ్రహ్మణ్య క్షేత్రంలోని విగ్రహం రూపుదిద్దుకుంది. ఆ పళని సుబ్రహ్మణ్య క్షేత్రానికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోవడం ద్వారా చాలామందికి అనేక రోగాలు నయమయ్యాయని చెప్పి మనం తెలుపబడుతుంది. ప్రధానంగా శరీరంలో పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ కావచ్చు, విష పదార్థాలు కావచ్చు, మలిన పదార్థాలని పూర్తిగాను బయటికి తీసివేసి మనకు విసర్జింపజేస్తుంది ఈ యొక్క నవపాషాణ లింగ అభిషేకం తీసుకోవడం ద్వారా. దీన్ని తీసుకోవడం ద్వారా మనకు బీపీ, షుగరు, థైరాయిడ్ సమస్య, క్యాన్సర్ సమస్య, చర్మ సంబంధమైనటువంటి సమస్య, బొల్లి శ్వేత కుష్టు బొల్లి అని అంటుంటారు, సొరియాసిస్ సమస్య, ఇవన్నీ కూడాను వైద్యంతో తీసుకోవడం ద్వారా ఈ యొక్క శివలింగానికి అభిషేకం వైద్యంతో పాటు ఈ శివలింగానికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఇది మీకు స్వస్థత చేకూరుస్తుందని చెప్పవచ్చు. డాక్టర్ చెప్పినటువంటి సమయం కంటే కాస్త ముందుగానే మీ యొక్క శరీరం ఆరోగ్యానికి గురవుతుంది. తప్పకుండా అనారోగ్యం నుంచి బయటపడతారు. ఇప్పుడున్నటువంటి కరోనా వేవ్ సెకండ్ వేవ్కి సంబంధించినటువంటి ప్రస్తుత సమయంలో
శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, అదే మనకు కావాలి ప్రధానం. ఇటువంటి శరీర రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవాలంటే ఈ యొక్క నవపాషాణ లింగానికి మనం చేసుకోవాలి. ఎందుకనంటే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు మీరు దీన్ని గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది ఈ నవపాషాణ లింగము. అయితే ఇప్పుడున్నటువంటి నవపాషాణ లింగాన్ని మనం ఏ ఫార్ములాతో చేస్తున్నారో మనకు తెలియకపోయినప్పటికీ ఈ భోగేశ్వరుడు అనేటువంటి సిద్ధపురుషుడు అందించినటువంటి ఉన్నది కదా, ఆ పళని సుబ్రహ్మణ్య విగ్రహాన్ని ఏ విధంగానైతే తయారు చేశారో, ఏ ఫార్ములాతో అయితే తయారు చేశారో అదే ఫార్ములాని ఆయన వంశీకులు ఎవ్వరికీ చెప్పరండి. వాళ్ళు ఆ ఫార్ములాని ఆయన వంశీకులు మాత్రమే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 11వ తరం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ద్వారా అనగా పళని సుబ్రహ్మణ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి ఆ భోగేశ్వరుని సిద్ధపురుషుని యొక్క వంశీకులలో ద్వారా మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి నవపాషాణ లింగాన్ని తయారు చేసి అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో అతి సామాన్య మానవుడు కూడా ఈ యొక్క లింగాన్ని సొంతం చేసుకునే విధంగా మనం అందజేయబోతున్నాం. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి నవపాషాణ లింగాన్ని పొందగోరేవాడు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గురువుగారు, రాహుకేతువుల వలన జాతకరీత్యా ఎలాంటి భయాలు మరియు దుష్పరిణామాలు కలుగుతాయంటారు? ఇట్టి రాహుకేతువుల వల్ల కలిగే కాలసర్పదోష నివారణకు, కుజదోష నివారణకు కూడా వైశాఖ పౌర్ణమి సందర్భంగా సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో మే 20 నుంచి కూడా 26వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో విశేషంగా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. రాహుకేతులకి ప్రభావం వల్ల మానవుడి జీవితంలో ఒక రకమైనటువంటి సమస్య అని కాదు, జాతకరీత్యా విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం ఇటువంటి అనేక రకాల సమస్యల్లో ఏదో ఒక సమస్యతో ఈ రాహుకేతులు జన్మించినటువంటి వాళ్ళు ఆ సమస్యతో బాధపడుతూ ఉంటుంటారు. ఉదాహరణకి మనం గమనించుకున్నట్లయితే జాతకరీత్యా బాగా కష్టపడి పైకి వచ్చినటువంటి వారు చిరంజీవి గారు కాలసర్పదోషంలో జన్మించారు. ఆఖరికి మనకు బిల్ గేట్స్ కూడా 32వ సంవత్సరంలో వివాహం అయింది. అంటే ఆయన వయసుకి ఆ జన్మించినటువంటి సందర్భంగా ఆయనకి అటువంటి సమయంలో 25 ఏళ్లకే పెళ్ళిళ్ళు అవ్వాలి, కానీ 32వ ఏట వివాహం జరిగింది. అంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు, అలాగే నెహ్రూ, పండిట్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇక ధీరూభాయ్ అంబానీ, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ కూడా కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళే. కానీ ఇంతటి కాలసర్పదోషంలో జన్మించిన స్వయం కృషితో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కాలసర్పదోషం కాస్త కాలసర్ప యోగంగా మారింది. అయితే వీళ్ళందరూ స్వయం కృషితో పాటు దైవానుగ్రహాన్ని పొందినటువంటి జాతకులు కాబట్టే దైవానుగ్రహంతో పైకొచ్చారు. కాబట్టి ఇటువంటి దైవానుగ్రహం మీకు అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ రాహుకేతుల యొక్క సంబంధించినటువంటి కాలసర్పదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది. రాహు వలన ఎలాంటి భయాలు కలుగుతాయంటే ఏ పని ముందుకు సాగదు, ప్రతిదీ ఆలస్యం అవుతుంది, వివాహాలు జరగవు, కుటుంబంలో సంతాన నష్టం ఉంటుంది, దాంపత్య విభేదాలు ఉంటాయి, రుణబాధలు పెరిగిపోతాయి, అలాగే ప్రధానంగా పితృదోషాలు కలిగినటువంటి జాతకులుగా ఉంటుంటారు. అంతేకాకుండా ఇంకా జాతకరీత్యా రుణబాధలు పెరిగిపోతాయి, ఇచ్చినటువంటి అప్పు తిరిగి తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అలాగే దుర్మరణాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గొప్పగా బతికినటువంటి కుటుంబం కాస్త బీదరికానికి చేరుకుంటుంది. ఇంకా చెప్పాలి, ఇంకా రాహువు గురించి చెప్పుకోవాలంటే ఒకటా రెండా, రాహువు ఈ యొక్క కలియుగానికి రాహుకేతులు మంత్రులు, శని రాజు. ఇట్టి రాహుకేతుల యొక్క ప్రభావం వలన మానవుడి జీవితంలో గొప్పగా బతికిన వాళ్ళు, అట్టడుగు స్థాయికి చేరుకున్న ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇదే రాహుగ్రహ ప్రభావం వల్ల మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే ప్రధానమంత్రులు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మంచి చేయాలన్నా రాహువు, చెడు చేయాలన్నా అంతే రాహువు. కాబట్టి ఈ రాహు ప్రభావం వల్ల అనేక రకాలైనటువంటి ఉత్పాతాలు జరుగుతాయి. వర్గ వైషమ్యాలు, మత విద్వేషాలు కూడా ఈ రాహు ప్రభావం వల్ల కలుగుతాయి. అంతేకాకుండా ఇప్పటికీ మన భారతదేశం రాహుకేతులు అనగా కాలసర్పదోషంలో ఉండగా స్వాతంత్రం లభించింది. కాబట్టి ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. కానీ ఎంత గొప్ప సామ్రాజ్యం ఉన్నప్పటికీ, ఎంత గొప్ప ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. అనగా ఆ పాలకులు అందించినటువంటి అభివృద్ధి ఫలాలు కింది స్థాయి వాళ్ళకి ఇంకా చేరుకోలేకపోతున్నాయి ఇప్పటికీ కూడా. ఇక గమనించుకున్నట్లే కేతు ప్రభావం వలన అనేక రకాలైనటువంటి నష్టాలు దీనివల్ల కూడా అనుకున్నట్లయితే గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి, అలాగే మతి స్థిమితాన్ని కోల్పోతారు, అలాగే ప్రధానముగా ఉవ్వెత్తున పై నుంచి కింద పడి మరణించేటువంటి సందర్భాలు కలుగుతాయి, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అంతేకాకుండా శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఎప్పుడు తరచు మైగ్రేన్తో కానీ లేదా నరాల సంబంధితో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అంతేకాకుండా దైవానుగ్రహానికి లోను కాకుండా ఈ కేతుగ్రహం అడ్డుపడుతుంది. ఎందుకనంటే ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల దైవానుగ్రహం కలిగితే మంచి జరగాలి కదా, ఈ కేతువు మంచి జరగడానికి అవకాశం ఇవ్వడు. కాబట్టి దైవానుగ్రహాన్ని కూడాను కలిగించకుండా ఎవరి జాతకంలో దోషప్రదంగా ఉంటాడో ఆ కేతువు మిక్కిలి దోషకారి అవుతాడు. రాహుగ్రహ ప్రభావం వల్ల ఈనాడు కనుక చూసుకున్నట్లయితే జాతకరీత్యా స్త్రీలకి ప్రధానంగా గర్భ సంబంధమైనటువంటి సమస్యలు అనగా పీసీడీఓ ప్రాబ్లమ్స్, గైనకాలజీ ప్రాబ్లమ్స్ రాహు ప్రభావం వల్ల కలుగుతాయి.
ఇలా కేతు ప్రభావంలో వెన్ను సమస్యలు డయాలసిస్ స్టేజ్కి దాకా వెళుతాయి. కాబట్టి ఇటువంటి రాహుకేతుల ప్రభావం వలన మానవుని జీవితంలో అతలాకుతలమవుతుంది. కాబట్టి ఇట్టి రాహుకేతుల ప్రభావానికి కాలసర్పదోషం కారణం. కాబట్టి ఇటువంటి దోష నివారణార్థమే రాహుకి అధిష్టాన దేవత చండి. కాబట్టి చండీ పారాయణాలు 9, చండీ హోమము, మహావిద్యా పారాయణాలు, మహావిద్య హోమము, లక్ష్మీ గణపతి మూలమంత్ర జపం, లక్ష్మీ గణపతి హోమము, అలాగే సర్పసూక్త పారాయణం, సర్పసూక్త హోమము, గాయత్రి మూలమంత్ర జపం, గాయత్రి హోమము, అలాగే సుబ్రహ్మణ్య మూలమంత్ర జపము, సుబ్రహ్మణ్య హోమము. రాహుకేతులు సర్పస్వరూపాలు కాబట్టి తల్లి అయినటువంటిది మానసాదేవి కాబట్టి మానసాదేవి మూలమంత్ర జపము, మానసాదేవి హోమం, అలాగే గాయత్రి మూలమంత్ర జపం, గాయత్రి హోమంతో పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిపించబడతాయి. అందున రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు బంధింపబడ్డప్పుడు ఈ సప్తగ్రహాలతో పాటు రాహుకేతులు కూడాను అచేతులు అయిపోతారు. రాహుకేతుల ప్రభావం వల్ల మిగతా సప్తగ్రహాలు శక్తిని కోల్పోతాయి. రాహుకేతులు దుష్ట ప్రభావం వలన దుష్ట ఫలితాలు మానవుడి జాతకంలో ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి సంపూర్ణంగా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కలో చండీ వినాయకో కాలభైరవ, కలియుగంలో చండీ కాలభైరవుడు వినాయకుడు అత్యంత శీఘ్ర ఫలప్రదాతలు. ఎందుకు చెప్పారు ఆ మాట అంటే కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. అందుకని కాలభైరవ మూలమంత్ర జపం, కాలభైరవ హోమం జరిపించడం జరుగుతుంది. ఆ దుర్గా అమ్మవారి ఆరాధన చేస్తే రాహు దోషం తొలగిపోతుంది, లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తే కేతు దోషం తొలగిపోతుంది. కాబట్టి ఈ చండీ, కాలభైరవుడు, వినాయకుడు అత్యంత శీఘ్ర ఫలప్రదాతలు. ఎందుకంటే రాహుకేతులు ఈ యొక్క కలియుగానికి మంత్రులు. కాబట్టి కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. కాబట్టి కాలభైరవుని యొక్క అనుగ్రహం ఈ యొక్క శనిదోష ప్రభావం ఉన్నటువంటి మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుసు, మకర, కుంభరాశులు జన్మించిన వారికి శనిదోష ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇటు శనిదోష ప్రభావానికి కూడాను దోష నివారణార్థమై ఈ కాలభైరవ మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి టోటల్గా శనికి సంబంధించి కాలభైరవుడు, రాహుకి సంబంధించి దుర్గా, కేతుకు సంబంధించి లక్ష్మీ గణపతి, ఇలా కలియుగానికి అత్యంత శీఘ్ర ఫలప్రదాతలైనటువంటి దివ్యమైనటువంటి మూలమంత్ర హోమాలతో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కానీ జాతకరీత్యా కేవలం కాలసర్పదోషమనే కాకుండా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళైనా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ సమస్యకి నివారణ జరిగి మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఇక గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత క్షేత్రం శ్రీకాళహస్తిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 20 నుంచి 26వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, భూకోట సమస్యలు, రాణి బాకీలు, విదేశీయానం, ధనప్రాప్తి మరియు షష్ఠి పూర్తి, బాలారిష్ట దోషం, కుచదోషం, కాలసర్పదోషం వంటి వివిధ సమస్యలకు కారణం ఈ నవగ్రహాలు. కావున నవగ్రహాల శాంతికి, అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జపాలు మొత్తం 1,20,000, 41 హోమాలతో పాటు గత జన్మల కర్మదోషం నివారణకు 365 సార్లు రుద్రపారాయణం మరియు మీ సంకల్పం నెరవేరడానికి ఇష్టకామేశ్వరి హోమంతో పాటు నవచండీ పారాయణ సహిత చండీ హోమం, మహావిద్య హోమం వంటి కార్యక్రమాలను వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20 నుంచి 26వ తేదీ వరకు గురువుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇక మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు అలాగే శ్రీకాళహస్తిలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద డిస్ప్లే అవుతున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఆ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే ప్రజెంట్ కరోనా సెకండ్ వేవ్లో రక్షణ కల్పిస్తూ అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోవడం వలన దాదాపు 51 రోగాలను తగ్గుముఖం పట్టించి నవపాషాణ లింగాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారు నా పక్కనే స్క్రీన్ కింద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్ని సంప్రదించినట్టయితే ఆ యొక్క నవపాషాణ లింగాన్ని మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ తెలుసుకొని ఇక గురువుగారు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మహిమాన్విత శ్రీకాళహస్తిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా మీ ఆధ్వర్యంలో మే 20 నుంచి కూడా 26వ తేదీ వరకు విశేషంగా జరుగు పూజలు, జపాలు, హోమాలలో కొంతమంది స్వయంగా పాల్గొనలేరు. అలాంటి వారు గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చంటారా? అలాగే కొంతమంది జాతకాలు కూడా ఉండవు, వారికి రాసులు, నక్షత్రాలు కూడా తెలియవు. అలా ఏవయో సమస్యలు వారిని ఎన్నో సమస్యలు కూడా వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వారు జాతకాలతో సంబంధం లేకుండా గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు అంటారా? ఒక్కసారి ఇది తెలియజేస్తారా గురుగారు? జాతకరీత్యా చాలామందికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కార మార్గంగా ఎంతోమంది పండితులను సూచిస్తుంటారు, దర్శిస్తుంటారు. ఆ పండితులు సూచించే పరిహారాలను చేస్తూ ఉంటుంటారు. ఆ చేసేటువంటి పరిహారాల్లో భాగంగా చాలామందికి ఇప్పటికీ కూడాను మనస్సులో ఉండేటువంటి సందేహం ఏంటంటే మనం స్వయంగా పాల్గొంటేనే ఫలితం వస్తుంది, లేకపోతే ఫలితం ఉండదనేటువంటిది. కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి, శాస్త్రం ఒకటి ఉంటుంది.
ఆ శాస్త్రం చెప్పే ధర్మం ఒకటి ఉంటుంది, ఆ ధర్మాన్ని ఆచరింపచేసే న్యాయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి శాస్త్ర ధర్మ న్యాయాల్ని అనుసరించి మానవుడు ఎప్పుడైతే పనిచేస్తాడో అప్పుడు ఆ మానవుడికి సంపూర్ణమైనటువంటి దివ్య దైవానుగ్రహం పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తమ యొక్క ఆస్తిని ఇక్కడ హైదరాబాద్లోనే ఇంకెక్కడైనా కానీ ఆస్తిని అమ్మాలని అనుకున్నప్పుడు తన కుటుంబీకులకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేస్తారు. ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన తర్వాత ఆ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న వ్యక్తి ఆ యొక్క ఆస్తిని అమ్మి ఎవరి ద్వారానైతే పవర్ ఆఫ్ అటార్నీ పొందాడో ఆ వాళ్ళకి విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పూర్తి డబ్బుని బదలా ఇచ్చేసేస్తాడు. అంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటి, తను రాకపోయినా తన తరపున వ్యక్తికి పూర్తి అధికారం ఇచ్చి ఈ యొక్క ఆస్తిని అమ్మింప చేసుకోవడం అనేటువంటిది ఇందులో ఉంది. ఇవన్నీ కూడా మన ధర్మశాస్త్ర న్యాయాల్లో నుంచే మన చట్టాలు ఏర్పడ్డాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి ఇదొకటి. అందుకని మీరు రాకపోయినా మీ తరపున బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సందర్భంగా చేస్తున్నప్పుడు నియమనిష్టలతో నిజాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ద్వారా జరిపించినటువంటి పూర్తి పుణ్య ఫలితాన్ని ధారాదత్తం చేసినప్పుడు ఆ ఫలితమంతా కూడాను ఆ క్షేత్రంలో ఎక్కడైతే మనం ధారాదత్తం చేస్తామో ఆ క్షేత్రం ద్వారా మీకందరికీ కూడా మీ యొక్క జాతకంలో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కార మార్గంగా జరుగుతుంది. కాబట్టి మీకోసమై మీ గోతనామాలతో జరిపించినప్పుడు ఆ ఫలితమంతా మీకే ఉంటుంది తప్ప ఇంకెవరికీ చెందదు. కాబట్టి స్వయంగా పాల్గొనలేకపోయినా ఫలితం మాత్రం ఏమాత్రం తేడా లేదు. ఎందుకనంటే చేయించేవాడు పరమేశ్వరుడు, చేసుకునేవాడు పరమేశ్వరుడు, మధ్యలో మనం ఎవరమండి? కాబట్టి మన నిమిత్త మాత్రమే, మన ధర్మం మనం చేయాలి. మన సమస్యలకి అనుసరించి శాస్త్ర ప్రకారంగా ఏ సమస్యలకి ఏ పరిష్కార మార్గాలుగా మనం చేస్తున్నామో ఆ సమస్యలు ఉన్న వాళ్ళు ఇందులో పాల్గొనడం ద్వారా తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో సమస్యలని దూరం చేసుకోగలుగుతారు. మనకన్నా ఆ పరమేశ్వరునికి తెలియదా? కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆ సందేహాన్ని బయటికి వదిలేయండి. ఇక కొంతమందికి జాతకాలు ఉండవు, నక్షత్రాలు తెలియవు, రాశులు తెలియవు, అయినప్పటికీ కూడాను సమస్యలు బాధిస్తుంటాయి. జాతకాలు ఉన్న వాళ్ళైతే జాతకం చూపించుకొని ఏ సమస్యలకి ఏ పరిష్కారాలు పాటించాలో తెలుసుకొని పాటిస్తారు. కానీ సమస్యలంటూ వచ్చినప్పుడు జాతకాలు లేని మాలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం వీక్షించేటువంటి ప్రేక్షకులు కొంతమందికి ఉంటుంది. సమస్యని అనుసరించి ఇక్కడ పరిష్కార మార్గం వీక్షించేటువంటి ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, మానవుని జీవితాన్ని శాసించేది 9 గ్రహాలే. ఈ 9 గ్రహాలకి శాంతికై 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు 9 గ్రహాల దేవతల హోమాలు, 9 గ్రహాల దేవతల యొక్క అధిష్టాన దేవతల హోమాలతో పాటు మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం ఇష్టకామేశ్వరి హోమం, కలౌ చండీ వినాయకో కాలభైరవ, కలియుగాన్ని అనుసరించి చండీ కాలభైరుడు వినాయకుడి యొక్క ఆరాధన చేయమని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ ముగ్గురు దేవతల యొక్క ఆరాధన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. కాబట్టి స్వయంగా పాల్గొనలేకపోయినా, నక్షత్రాలు జాతకాలు రాశులు తెలిసినా తెలియకపోయినా మీరు ఏ సమస్యతో ఎదుర్కొంటారో ఆ సమస్యకి సంబంధించినటువంటి విధంగా తొలగిపోవాలని సంకల్పం చేసుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనండి. నియమనిష్టలతో నిజాయితీగా చేయించే బాధ్యత నాది, భక్తి విశ్వాసంతో పాల్గొనే బాధ్యత మీది, ఆ తర్వాత ఫలితాన్ని అందించేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత పరమేశ్వరునిది. కాబట్టి దైవం ఉన్నది, దైవాన్ని నమ్మండి. ఇప్పుడున్నటువంటి కరోనా సమయంలో మనం అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాం. అన్నిటికంటే మించి మనకు జీవితం కావాలి, మనకు ప్రాణం మిగలాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యం నుంచి బయటపడాలి. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా దివ్యానుగ్రహంతో మనం బయటపడాలనంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా, పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా మనం మంచిని సంపాదించుకోవచ్చు. ఎందుకంటే గత జన్మ పుణ్యకర్మలు లేకపోయినా ఈ జన్మలోనైనా పుణ్యం చేసుకున్నది ఈ జన్మలోకి మనం లభించవచ్చు. కాబట్టి జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సమస్యలు ఉన్నవాళ్ళతో పాటు సమస్యలు లేని వాళ్ళు ఊహించామా? ప్రపంచంలో 2020 సంవత్సరం, ఇప్పుడు సెకండ్ వేవ్లు 2021లో ఇంతటి విపత్తు, ఇంతటి కల్లోలాలు ప్రపంచం మొత్తం యావత్తు హాహాకారాలు చేస్తున్నాయని చెప్పి మనం ఊహించామా? ఏది ఊహించలేదు. ప్రకృతి విలయతాండం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రకృతిని శాంతించేటువంటి దివ్యమైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకందరికీ ఉండాలనేటువంటి సదుద్దేశంతో బృహత్తరమైనటువంటి అత్యంత వ్యయప్రయాసాలతో కూర్చి కష్టముతో కూడుకొని బ్రాహ్మణులతో మంచిగా చక్కగా మాట్లాడుకొని ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా కానీ ఆ కార్యక్రమం చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. అదంతా కాళహస్తీశ్వరుని యొక్క దివ్యానుగ్రహమే. కాబట్టి ఆ దివ్యానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేశాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ సంపూర్ణమైనటువంటి యోగ్యత కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రాణాలు మిగిలితే మనం ఏదైనా సంపాదించుకోవచ్చు. మనం సంపాదించుకుంది మనది కొంత పోయినా పర్వాలేదు, కానీ ప్రాణం మాత్రం మిగలాలి. ఇదే ఉద్దేశాన్ని మనుషులు అందరూ వీక్షించేటువంటి కుటుంబంలో అందరూ కూడాను దైవానుగ్రహమే రక్షగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈనాడు కొంత కోల్పోయినా తిరిగి మనం బ్రతికుంటే ఇంతకు మించినటువంటి 100 రెట్ల సంపాదన మనం సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణమే లేకపోతే, కాబట్టి ఈ సంపాదన అంతా ఎవరికి ఎక్కడికి? కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క ధర్మాన్ని అనుసరించి పుణ్య కార్యక్రమాలు చేయాలి.
దాన కార్యక్రమాలు చేయాలి. ఇది చేసినప్పుడే మానవుడి జీవితంలో పైకి వస్తారని చెప్పవచ్చు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో గోతనామాల నమోదు కోసమే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గురువుగారు శత్రుపాద భూకోట సమస్యలు విద్య ఉద్యోగ ప్రాప్తికి గనక చూసుకున్నట్టయితే ప్రసిద్ధ క్షేత్రం శ్రీకాళహస్తిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 20 నుంచి కూడా 26వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఒకసారి వివరిస్తారా? వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 20 నుంచి 26వ తారీఖు వరకు, ఎందుకంటే వైశాఖము, కార్తీకము, మాఘము, అలాగే మార్గశిరము ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి మాసాలు. శ్రావణ మాసం ఇటువంటి మాసాలలో గొప్పది వైశాఖ మాసం. ఎందుకనంటే వైశాఖ మాసానికి వైశాఖ పురాణం అనే ఒకటి ఉంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో పౌర్ణమితో కూడుకున్నటువంటి స్థితిలో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా శత్రుబాధ భూకోట సమస్యలు విద్యా ఉద్యోగ ప్రాప్తికి, విద్య కోసమై సరస్వతి హోమము, దక్షిణామూర్తి హోమము, అలాగే ఉద్యోగ ప్రాప్తికై చండీ హోమము, అలాగే పురుష సూక్త విధానముగా హోమము, కాలభైరవ హోమము సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఇక జన్మించిన లగ్నాత్తు, చంద్రాత్తు కావచ్చు, లగ్నాత్తు కావచ్చు, విద్యాస్థానాధిపతి 4వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి ఉన్నత విద్యాస్థానాధిపతి. ఈ యొక్క స్థానాధిపతులు ఉన్నటువంటి స్థితులను బట్టి కావచ్చు, లేక 4, 9 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలను బట్టి కావచ్చు, 4, 9 స్థానాలని వీక్షించేటువంటి గ్రహాలు కావచ్చు. దీని ప్రభావం వలన మానవుడి జీవితంలో విద్య అనేటువంటిది ఎంతవరకు అబ్బుతుంది, అనుకున్నటువంటి రంగంలో విద్యలో ప్రవేశం ఉంటుందా లేదా అని చెప్పవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ పీరియడ్గా ఉన్నది. కాబట్టి విద్యా ప్రాప్తికి సంబంధించినటువంటి ఆ 4, 9 అధిపతులలో నవగ్రహాల్లో ఏదో ఒక 2 గ్రహాలు కారణమవుతాయి. కాబట్టి 9 గ్రహాలకి ఇక్కడ చేయిస్తున్నాం. సరస్వతి హోమము, దక్షిణామూర్తి హోమం చేయిస్తున్నాం. అంతేకాకుండా ప్రధానముగా ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే 10వ స్థానము, 2వ స్థానము, 6వ స్థానము విశేషమైనటువంటి స్థితిని మనకు సూచన చేస్తుంది. కాబట్టి ఇట్టి జన్మలగ్నాత్తు 2, 6, 11వ స్థానాధిపతుల యొక్క స్థితి కానీ, 3వ స్థానాధిపతి యొక్క స్థితి కానీ, ఈ 2, 3, 6, 11 స్థానాధిపతులలో స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు కానీ, ఈ 2, 3, 6, 11 స్థానాల్ని చూస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం మానవుడి జీవితంలో ఉద్యోగాన్ని దిశానిర్దేశం చేస్తుంది. అనగా ఉద్యోగంలో పైకి వస్తారా, రారా, ప్రమోషన్స్ వస్తాయా, రావా, లేకపోతే ఉద్యోగ సమస్యల, పై అధికారుల ఒత్తిడిలా, లేకపోతే తోటి ఉద్యోగస్తుల ఇబ్బందుల, ఇవన్నీ కూడాను ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపించడం జరుగుతుంది. ఇక ఉద్యోగం కోసమే చండీ హోమము, కాలభైరవ హోమం, పురుష సూక్త విధానంగా హోమాలు చేయించడం జరుగుతుంది. ఇక శత్రుబాధ భూకోటు సమస్యలకు సంబంధించి ప్రధానముగా సుదర్శన హోమం జరిపించడం జరుగుతుంది. ఈ సుదర్శన హోమంలో ఏం చెప్పబడి ఉంది? శాస్త్రం ప్రకారము, మనకు వేదం ప్రకారము ఈ సుదర్శన హోమ ప్రభావం వలన సర్వదిక్కు నుంచి వచ్చేటువంటి ఆపద నుంచి రక్షించు, మృత్యువు నుంచి మమ్మల్ని దూరం చెయ్యి, మాకు తెలియకుండా మా ముందు మంచిగా నవ్వి వెనకాల గోతులు తీసేటువంటి వాళ్ళు, లేదా మాకు తెలియకుండా మా ఇంట్లో ఏదైనా పదార్థాలు తవ్వి పెట్టిన వాళ్ళు, లేదా మేము నడుస్తున్నటువంటి దారిలో ఏదైనా పదార్థాలు చల్లిన వాళ్ళు, లేదా మాకు తెలియకుండా భోజనంలో ఏదైనా కలిపి మాకు పెట్టినటువంటి వాళ్ళు, చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా నిలుపు చెయ్యి, ఆ పనుల నుంచి ఆ యొక్క దోషం నుంచి మమ్మల్ని బయటపడేయి అనే ఉద్దేశంతో చేసుకునేటువంటిది సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం, సుబ్రహ్మణ్య మాలామంత్ర హోమం, సుదర్శన మూలమంత్ర హోమం, సుదర్శన మాలామంత్ర హోమము, సుదర్శన గాయత్రి హోమంతో పాటు మహావిద్యా హోమము అత్యంత ప్రభావవంతమైనటువంటిది. ఆ మహావిద్యా హోమాన్ని మనం చేయిస్తున్నాం. చండీ హోమం చేయిస్తున్నాం, ఇష్టకామేశ్వరి హోమం చేయిస్తున్నాం. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, నరదృష్టి, నరఘోష ఇట్లాంటి సమస్యలతో పాటు విద్యా ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి శాంతి చేకూరుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత క్షేత్రం శ్రీకాళహస్తిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 20 నుంచి 26వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపారాభివృద్ధి, శత్రుపాద, భూకోట సమస్యలు, రాణిపాకీలు, విదేశీయానం, ధనప్రాప్తి మరియు షష్టిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి వివిధ సమస్యలకు కారణం ఈ నవగ్రహాలు. కావున నవగ్రహాల శాంతికి, నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జపాలు మొత్తం 1,20,000, 41 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకు 365 సార్లు రుద్రపారాయణం మరియు మీ సంకల్పం నెరవేరడానికి ఇష్టకామేశ్వరి హోమంతో పాటు నవచండీ పారాయణ సహిత చండీ హోమం, మహావిద్య హోమం వంటి కార్యక్రమాలను వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20 నుంచి 26వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. మీ యొక్క గోత్రనామాల
రిజిస్ట్రేషన్ కొరకు మరియు శ్రీకాళహస్తిలో విశేషంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి మీరు సహకరించే భక్తులు ఎవరైనా కూడా నా పక్కనే గురువు గారి వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా అలాగే ఆ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే ప్రజెంట్ కరోనా సెకండ్ వేవ్ లో రక్షణ కల్పిస్తూ అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోవడం వలన దాదాపు 51 రోగాలను తగ్గుముఖం పట్టించే నవపాషాణ లింగాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారు ఎవరైనా కూడా నా పక్కనే స్క్రీన్ కింద గురుగారి వ్యక్తిగత నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. వాటిని సంప్రదించి వివరాలన్నీ తెలుసుకుని ఆ నవపాషాణ లింగాన్ని మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. ఇక గురువుగారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా మీ ఆధ్వర్యంలో మే 20 నుంచి కూడా 26వ తేదీ వరకు పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రంలో విశేషంగా జరిగే ఇష్టకామేశ్వరి హోమం, నవచండి పారాయణ సహిత చండి మహావిద్య హోమాలతో పాటు దాదాపు కూడా 41 హోమాలలో పాల్గొనడం వలన ప్రేక్షకులకు కలుగు ప్రయోజనాల గురించి ఒకసారి క్లియర్గా వివరిస్తారు. తప్పకుండా ప్రధానంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మానవుడి జీవితంలో సమస్యలు అనేటువంటి సర్వసాధారణం. కానీ ఈ సమస్యల్ని కూడా గోరంతని కొండంతగా చేసుకునేటువంటి స్వభావం ఉండడం వల్ల, అలాగే ప్రకృతి విలయతాండవం కావచ్చు, లేదా గత జన్మ కర్మదోష ప్రభావం వల్ల కావచ్చు, ఈ జన్మల్లో పుణ్యఫలం లేకపోవడం, గత జన్మ పుణ్యఫలం లేకపోవడం, ఈ జన్మల్లో ఎత్తి కూడా అష్ట కష్టాలు పడుతూ పుణ్యం చేసుకుందామన్న అవకాశం లేదంటే ఏ పుణ్యం చేయాలన్నా డబ్బు మనం ఇచ్చి చేసుకోవాల్సిందే కదా, దారిద్ర్యానికి ఇబ్బందులు పడుతూ ఉండడం, ఈ విధంగా సమస్యలు మానవుడితో ఉన్నప్పుడు ఇటువంటి సమస్యల నివారణార్థమై మానవుని జీవితాన్ని శాసించేది 9 గ్రహాలే. ఆ 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు ఈ యొక్క కలియుగ ప్రభావాన్ని అనుసరించి కలియుగానికి రాహు కేతువులు శని ముగ్గురు దేవతలు కూడా అత్యంత దేవతలు, అనగా శని రాజు, రాహుకేతులు మంత్రులు. కాబట్టి శనికి కాలభైరవుని యొక్క హోమము, కాలభైరవ మూలమంత్ర జపము, రాహుకి చండీ పారాయణాలు, చండీ హోమము, కేతుకి లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ గణపతి మూలమంత్ర జపం చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యలలోకెల్లా గొప్పదైనటువంటిది మహావిద్య, అనగా ఈ మహావిద్య అంటే వనదుర్గాదేవి. ఈ మహావిద్యని ఉపాసన చేయడం ద్వారా మహావిద్య యొక్క అనగా వనదుర్గ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎంతటి అసాధ్యమైనటువంటి కార్యమైనా సుసాధ్యమైపోతుంది. అంతేకాకుండా మీ యొక్క ప్రధానమైనటువంటి సంకల్పం ఒకటి ఉంటుంది, విద్య కావాలి, వివాహం కావాలి, ఉద్యోగము, దాంపత్యము, సంతానము, అనారోగ్యం నుంచి బయటపడాలి, లేదా గృహం కట్టుకోవాలి, వాస్తు సంబంధమైనటువంటి ఇవన్నీ కూడాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు ప్రధానంగా జరిగేటువంటిది ఏంటంటే ఈ కార్యక్రమ ప్రభావం వల్ల మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అట్టి సంకల్పం నెరవేరడం కోసం ఇష్టకామేశ్వరి హోమం చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా మానవుడి జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకి అనేక దేవతల యొక్క హోమాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది. కాబట్టి సాధారణంగా చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ఏ సమస్య వచ్చినా మీరు ఎక్కడ ఏ పండితుల్ని సంప్రదించినా ఆ పండితులు మీకు ఏ పూజలు హోమాలు చేసుకోమంటారో ఆ పూజలన్నీ కలిపి ఇక్కడ హోమాలన్నీ కూడా చేయించడం జరుగుతుంది. దాదాపు 41 రకాల హోమాలు చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి గృహం కట్టుకోవాలి, లేదా గృహంలో చికాకుల సమస్యలు ఉంటాయి, లేదా ఇంటిలో వాస్తు దోషాలు ఉంటాయి. ఇటువంటి దోషాల నివారణకి కూడా వాస్తు హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. ఆ హోమ భస్మాన్ని ఇంట్లో చల్లుకోవడం ద్వారా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ తమ యొక్క అన్ని రకాల కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అన్ని రకాల దోషాల నివారణార్థమై ఈ యొక్క కార్యక్రమం ఒక బంచ్గా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తప్పక దైవానుగ్రహంతో మనం బయటపడవచ్చు. ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో అనారోగ్యం చేసినట్లయితే చాలా విపత్కర పరిస్థితులు. కాబట్టి ఆరోగ్యం కావాలని భగవంతుని ప్రార్థించుకుంటూ చేసే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక గురువు గారు, కర్మదోషం అనగానేమి, కర్మదోషం వలన కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ శని దోషం ఏ రాసుల వారికి ఉంది, ఇట్టి శని దోషం కర్మదోషం నివారణకు మహామహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్రంలో మే 20 నుంచి కూడా 26వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలియజేస్తారు. కర్మదోషం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. ప్రధానంగా సంచిత కర్మదోషము, ప్రారబ్ధ కర్మదోషము, పురాకృత కర్మదోషము. సంచితం అనగా అనేక జన్మలు ఎత్తుతూ ఆ జన్మలలో చేసినటువంటి పాప ఫలాలు ఎక్కువగా ఉండడం, పుణ్యఫలాలు తక్కువగా ఉండడం, మళ్ళీ జన్మ ఎత్తాల్సి రావడం, ఆ పాప కర్మలని అనుభవించడం, మళ్ళీ ఆ జన్మల్లో ఎత్తిన జన్మల్లో మళ్ళీ పాప పనులు చేసి మళ్ళీ పాప ఫలాన్ని పెంచుకుంటూ రావడం, ఈ విధంగా చేసేటువంటిది సంచితం, అక్యుములేట్ అంటారు. ఇక ప్రారబ్ధ కర్మదోషం అంటే గత జన్మల్లో చేసినటువంటి కర్మదోషం. ఇక పురాకృత కర్మదోషం అంటే ఈ జన్మలలో మనకు తెలిసి తెలియకుండా చేసినటువంటి దోష ప్రభావాలు. ఇవన్నీ కూడాను మనుషుల్ని వేధిస్తాయి, బాధిస్తాయి, సమస్యల్ని సుడిగుండంలో నెట్టేస్తాయి. ఇటువంటి దోషం తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహం కావాల్సిందే. సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు, శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి ఈశ్వర అనుగ్రహం కలిగిందంటే కర్మదోషం వెంబడి తొలగిపోతుంది. ఇట్టి కర్మదోషం తొలగిపోవాలంటే రుద్రపారాయణం చేసుకోమని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి సంధ్యా సమయంలో, ప్రదోషకాల సమయంలో, కాళహస్తీశ్వరుని దివ్య సన్నిధాన సమీప స్థాన సమయంలో ఈ యొక్క
365 సార్లు రుద్రపారాయణం చేయించడం జరుగుతుంది. తద్వారా కర్మదోషం మానవుడికి తెలియపోతుంది. ఇక రెండవది మనకు శని దోషం. శని సంచారం జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనుస్సు, మకర, కుంభరాశి వారికి ఏలినాటి శని, మిథున రాశి వారికి అష్టమ శని, తులారాశి వారికి అర్ధాష్టమ శని, వృషభ, కన్యా రాశి వారికి యోగ శని, కర్కాటక రాశి వారికి దాంపత్య శని, మేషరాశి వారికి కంటక శని. వెరసి మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుసు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి శని దోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇట్టి శని దోష పరిహారార్థమై శనీశ్వరుని మూలమంత్ర జపము, శనీశ్వర హోమంతో పాటు అఘోర పాశుపత మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తప్పకుండా శనిదోష ప్రభావం నుంచి బయటపడతారు. అలాగే కర్మదోషం నుంచి కూడా బయటపడినప్పుడు, అంటే మానవుడికి సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాలైనటువంటి షీల్డ్స్ మనం వేస్తున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి కర్మదోషం తొలగిపోవాలి, ఆ తర్వాత శనిదోషం ఉంటే ప్రారంభ కర్మదోషం తొలగిపోతుంది. తద్వారా మన సంకల్పం నెరవేరడం కోసమై 41 రకాల హోమాలు చేయించడం జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుసు, మకర, కుంభరాశిలో జన్మించిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఇక సింహ, వృశ్చిక, మీన రాశిలో ఉన్న వాళ్ళకి శని ప్రభావం లేకపోయినా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. అవి జాతకరీత్యా ఏర్పడేటువంటి సమస్యలు. కాబట్టి మీన, సింహ, వృశ్చిక రాశిలో వాళ్ళు కూడా జన్మించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీ క్షేత్రం శ్రీకాళహస్తిలో గనక చూసుకున్నట్టయితే వైశాఖ పౌర్ణమి సందర్భంగా మే 20 నుంచి కూడా 26వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుసు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపారాభివృద్ధి, శత్రుపాద, భూకోటు సమస్యలు, రాణిపాకీలు, విదేశీయానం, ధనప్రాప్తి మరియు షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి వివిధ సమస్యలకు కారణం ఈ నవగ్రహాలు. కావున నవగ్రహాల శాంతికి అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జపాలు మొత్తం 1,20,000 41 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకు 365 సార్లు రుద్రపారాయణం మరియు మీ సంకల్పం నెరవేరడానికి ఇష్టకామేశ్వరి హోమంతో పాటు నవచండీ పారాయణ సహిత చండీ హోమం, మహావిద్య హోమం వంటి కార్యక్రమాలను వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20 నుంచి 26వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు శ్రీకాళహస్తిలో విశేషంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలకి సహకరించే భక్తులు స్క్రీన్ పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్ సంప్రదించినట్టయితే మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకొని ఆ యొక్క శ్రీకాళహస్తిలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అలాగే ప్రజెంట్ కరోనా సెకండ్ వేవ్ లో రక్షణ కల్పిస్తూ అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోవడం వలన దాదాపు కూడా 51 రోగాలను తగ్గుముఖం పట్టించే నవపాషాణ లింగాన్ని సొంతం చేసుకోవాలనుకునే భక్తులు ఎవరైనా కూడా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ ని సంప్రదించి వాటి వివరాలు తెలుసుకొని ఆ యొక్క నవపాషాణ లింగాన్ని కూడా మీరు కూడా మీ ఇంటికి తీసుకోవచ్చు. ఇక గురువుగారు 60 సంవత్సరాలు దాటిన వారు కూడా చూసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండటానికి మరియు షష్ఠి పూర్తి చేసుకోవాలి. అలాగే పుట్టిన నవజాత శిశువులు ఆరోగ్యంగా పెరగాలి. కావున షష్ఠి పూర్తి కావచ్చు, అనారోగ్యం, బాలారిష్ట దోషం నివారణకు వైశాఖ పౌర్ణమి సందర్భంగా మీ ఆధ్వర్యంలో మే 20 నుంచి కూడా 26వ తేదీ వరకు పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తిలో ఏ పూజలు, హోమాలు చేయిస్తున్నారో వివరిస్తూ మరొకసారి నవపాషాణ లింగానికి సంబంధించి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం వలన ప్రేక్షకులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఒక్కసారి వివరిస్తారా మరోసారి? తప్పకుండా అమ్మ. గమనించినట్లయితే 60 సంవత్సరాలు దాటిన తర్వాత నవగ్రహాల యొక్క ప్రభావం తగ్గుముఖం బట్టి శరీరంలో కణజాలం అనేటువంటి తగ్గిముఖం పడడం వల్ల ముడతలు ఏర్పడతాయి, అలాగే అనారోగ్య సమస్యలు చేకూరుతాయి. కాబట్టి తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో షష్ఠి పూర్తి చేసుకోవాలంటే చాలా లక్షలు పెట్టి కార్యక్రమం చేసుకోవాలి, ఎందుకంటే కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో. అయితే ఇటువంటి షష్ఠి పూర్తి సందర్భంగా ఏ కార్యక్రమాలు ప్రధానంగా చేయమని శాస్త్రం చెబుతుందో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 గ్రహాలకి సంపూర్ణంగా జపాలు, హోమాలు జరపబడతాయి. ఇక రుద్రపారాయణం చేసుకోమని చెబుతుంది, మృత్యుంజయ హోమం చేసుకోమంటుంది, ఆయుష్య హోమం చేసుకోమంటుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు షష్ఠి పూర్తి సందర్భంగా దిగువ మధ్యతరగతి కుటుంబీకులు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి గొప్పగా ఆర్భాటంగా చేసుకోలేకపోయినా కనీసము దైవ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా ఈశ్వర అనుగ్రహం కలిగి మనము ఎక్కువగా ఆయుష్తో జీవించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 60 సంవత్సరాలు దాటినా బాధ్యతలు తీరట్లేవు, ఇంకా పెళ్ళిళ్ళు చేయాల్సిన పిల్లలు ఉంటున్నారు, ఇంకా ఏవేవో అప్పులు, అవన్నీ సొప్పులు అవన్నీ పూర్తి చేసుకోవాలి. ఇలా బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి 60 సంవత్సరాలు దాటినా. ఇక నవజాత శిశువులు జన్మించిన దార్భ్యత ఎదిగేటువంటి క్రమంలో ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్న, గుక్కపట్టి ఏడుస్తున్నా, అలాగే తీవ్రమైన జలుబుతో కానీ సరిగ్గా భోజనం చేయలేకపోయినా బక్కచిక్కిపోతున్నా అది బాలారిష్ట దోషంగా గుర్తించాలి. కనబడేటువంటి వైద్యానికి ఎంతైనా మనం పెట్టుకుంటాం, కానీ కనపడనటువంటి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం మాత్రం ఈ కాలం తల్లిదండ్రులు చేయలేకపోతున్నారు. తద్వారా పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటలైజ్ అవ్వడము, ఆ
పాప అనగా శిశువు ఇబ్బంది పడుతూ ఉంటుంటే ఆ శిశువుతో పాటు ఆ తల్లిదండ్రులు కూడా బాధ అనుభవించడం ఇది మనకు అవసరమా? కాబట్టి వీక్షించేటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి ఇటువంటి అనారోగ్యాలు చేసినప్పుడు వైద్యం తీసుకోవడంలో తప్పులేదు, వైద్యం తీసుకోండి. కానీ వైద్యంతో పాటుగా ఈ బాలారిష్ట దోష నివారణ జరిపించుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. అనగా ఏంటి? శుభస్థానాల్లో పాపగ్రహాలు, పాపస్థానాల్లో శుభగ్రహాలుండి గురువు చంద్రుడు లగ్నాధిపతి వీక్ అయిపోతే అది బాలారిష్ట దోషం. కాబట్టి ఇప్పుడు చెప్పిన సూచనలు కనుక మీ పిల్లల్లో కనుక ఉన్నట్లయితే బాలారిష్ట దోష నివారణ మార్గంగా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు రుద్రపారాయణాలు, రుద్ర హోమాలు, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమాలు చేయించడం జరుగుతుంది. ఇక అనారోగ్యం చాలా చెప్పుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి, పగవాడికి కూడాను రాకూడదు. కాబట్టి మన కుటుంబము సేఫ్ ఉండాలి, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు, మన రాష్ట్రము, మన ప్రాంతము, మన దేశం అంతా బాగుపడాలనంటే ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో దైవానుగ్రహమే మనకు ప్రధానమైనటువంటిది కారణం. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం కోసమై మనం చేస్తున్నటువంటి కార్యక్రమం 9 గ్రహాలు శాంతించాలి, 9 గ్రహాల యొక్క అనుగ్రహం, ఈశ్వరుని అనుగ్రహం కలిగితే ఏదైనా మార్పు జరగవచ్చు. మన కుటుంబంలో మనకు దైవానుగ్రహం లేకపోవడం వల్లనే ఈ రోజున ఇన్ని పరిస్థితులు, దైవాన్ని తూలనాడడం వల్ల ఇంతటి విపత్కర పరిస్థితులను ఏరి కోరి మనం తెచ్చుకున్నాం. కాబట్టి మనం చేసిన తప్పుని మనం అనుభవించక తప్పదు. కానీ ఇప్పటికైనా భగవంతుడు శాసించాడు ఏమని? ఇట్లాంటి అనారోగ్య సమస్యలు కానీ ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇప్పటికైనా కానీ దైవానుగ్రహాన్ని మనం పొందే ప్రయత్నం చేయకపోతే మనల్ని ఎవ్వరూ రక్షించలేరు. ప్రాణం ఈ రోజు ఉంటుంది, రేపోతే మనం సంపాదించిందంతా ఎక్కడికి పోతుంది, మన వాళ్ళు ఏమైపోతారు, మన మీద నమ్మి ఆధారపడినటువంటి జీవితాలు ఏమవుతాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దైవానుగ్రహం కోసం పాటుపడండి. నా దగ్గరే చేసుకోవాలనే కార్యక్రమం లేదు. మీకు చుట్టుపక్కల ఎక్కడ ఇటువంటి మంచి కార్యక్రమం జరిపించినా, ఇంతటి బృహత్తర కార్యక్రమం మీ చుట్టుపక్కల ఎక్కడైనా చేస్తున్నా మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. కానీ సశాస్త్రీయంగా నియమనిష్టలతో 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు సశాస్త్రీయంగా ఈ యొక్క రుద్రపారాయణాలు జరిపిస్తూ దాదాపు 41 రకాల హోమాలు ఈ కాళహస్తీశుని యొక్క క్షేత్రంలో శ్రీకాళహస్తిలో చేయించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మంచి జరుగుతుంది. అంతేకాకుండా దైవానుగ్రహాన్ని అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క కరోనా సెకండ్ వేవ్లో అందరికీ ప్రధానంగా కావాల్సింది రోగ నిరోధక శక్తి. ఇట్టి రోగ నిరోధక శక్తి కోసమై ఈ నవపాషాణ లింగం అనేటువంటిది మీకు ఇప్పుడు చూడడం జరుగుతుంది, చిత్రంలో చూడొచ్చు. ఈ నవపాషాణ లింగము మీకు అందజేయడం జరుగుతుంది. తద్వారా ఈ నవపాషాణ లింగానికి అభిషేకం చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దాదాపు 50 రకాల రోగాలు తగ్గుముఖం పడతాయి. వైద్యం తీసుకుంటూ ఈ నవపాషాణ లింగానికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని ప్రతిరోజు కుటుంబ సభ్యులు ఎవరైతే తీసుకుంటారో వారికి నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. బాడీలో ఉండేటువంటి షట్చక్రాలు ప్రచోదమవుతాయి, అనగా జాగృతమవుతాయి, యాక్టివేట్ అవుతాయి షట్చక్రాలు. అంతేకాకుండా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, షుగర్, థైరాయిడ్, బీపీ, క్యాన్సర్, అలాగే సోరియాసిస్ కావచ్చు, అలాగే సంబంధించినటువంటి శ్వేత కుష్టు వ్యాధి అంటే బొల్లి సమస్యలు, ఇవన్నీ కూడాను ఈ నవపాషాణ లింగానికి అభిషేకం చేయడం ద్వారా తీసుకున్నటువంటి ఆ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా మీకు కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ నవపాషాణ లింగాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కాదలుచుకున్నప్పుడు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇది మీకు గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ మీకు తెలుస్తుంది. కానీ మనం అందించేది అత్యద్భుతంగా అనాదిగా దాదాపు 11 తరాల నుంచి ఆ యొక్క నవపాషాణ లింగాన్ని చేస్తున్నటువంటి వంశీకుల ద్వారా మనం చేయించిస్తున్నాం. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకండి. ఇక గురువు గారు నవపాషాణ లింగం గురించి ఎంతో చక్కగా కూడా వివరిస్తూ, అలాగే సుప్రసిద్ధ క్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20 నుంచి కూడా 26వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి కూడా ఇవాల్టి కార్యక్రమంలో ఎంతో చక్కగా మీరు వివరించారు గురువు గారు. మీకు ధన్యవాదాలు. అలాగే వీక్షించే ప్రేక్షకుల దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, రాణి బాకీలు, వ్యాపారాభివృద్ధి, అలాగే ధనప్రాప్తి కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా దాంపత్య సమస్యలకి దాంపత్య పాశుపత హోమము, సంతాన సమస్యలకి సంతాన పాశుపత హోమంతో పాటు దత్తాత్రేయ హోమాలు, అలాగే సంతాన గోపాల హోమాలు, రాణి బాకీలు, లక్ష్మీ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంప్రతి లక్ష్మీ సూక్త హోమంతో పాటు రుద్ర హోమము, అలాగే 365 సార్లు రుద్రపారాయణాలు విశేషంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, రాణి బాకీలు, వ్యాపారాభివృద్ధి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తిరిగి వచ్చే సంవత్సరం మే కల్లా, వైశాఖ మాసం కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది ఇవాల్టి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.